లక్ష్మమ్మనే పెద్ద మనిషి మాట్లాడింది, నా కొడుకు ఏం పెడతాడు బిడ్డ, కనీసం నా బోలీలో కూడా పైసలు లేవు, నా పెన్షన్ రాకపోయారా చాలా రోజులే అని అన్నది. మన దోటెంకన్న సుజాత చెప్పిన సాయంత్రం లోపల పెన్షన్ అప్లై చేసుకొని ఎన్నో ఏళ్లుగా పెన్షన్ ఎంతమంది ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ లిస్టు తీసుకురా, గవర్నమెంట్ పెన్షన్ ఇచ్చేంత వరకు నేను ఇస్తా అని చెప్పిన. మరి ఆ లక్ష్మమ్మ గారు రాజగోపాల్ రెడ్డి గారు పింఛన్ ఇచ్చిందా? మరి సారు చెప్పిండు ఇస్తానన్నాడు, మా అమ్మ పేరు మీద నీకు పింఛన్ ఇచ్చినంత సేపు ఇస్తాడు. వాళ్ళ అమ్మ పేరు మీద ఫౌండేషన్ పేరు మీద నీకు పింఛన్ కూడా ఇస్తాడు. చండూలు మరి ఇచ్చిందా? ఇచ్చినట్టున్నట్టుగా ఇయ్యలే, ఇచ్చిరని చెప్తున్నారు అందరూ. నువ్వు అడుగు వీళ్ళంతా అండూలో చెప్పిండు. లగ్నం కూడా నా దేవస్థానం ముంగల చెప్పిండు, ఇయ్యలే. తర్వాత ఇస్తా నేను అకౌంట్ వేస్తా అన్నాడు. అకౌంట్ లో పోయినా 7 పోయినా నీకు రావు, నువ్వు ఆయన కోట వేయలేదు అన్నారు సార్. వేసిన కొడుకులు పెడతలేరు, బయటికి వెళ్ళగొచ్చాను నా పరిస్థితి ఇంకా సార్. కొట్లేసి కూడా ఇప్పుడు 5 నెలలు ఎదురు చూస్తున్నా పెన్షన్ కోసం. రాజగోపాల్ రెడ్డి గారు లక్ష్మమ్మ గారికి మీరు చెప్పిన లక్షలాది మంది ముందరనే కోరిరు కదా, ఆ పింఛను ఆ ఇల్లు ఆమెకు తక్షణమే వచ్చేటట్టు చేయాలని చెప్పేసి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం.